మీరంటే ఇప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు యూనివర్సిటీ నుంచి జర్నలిజం చేసినటువంటి అనుభవం ఉంది, విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజంలో ఉన్నారు మీరు. ఇదన్నీ పక్కన పెట్టేస్తే కొంతమంది మెంబర్స్ని కూడా అకారణంగా తీసేస్తున్నారు అనేసి అంటున్నారు. దేనికి తీసేస్తున్నారు? ఇష్టమైతుందమ్మా ఇష్టారాజ్యం. 591 మంది గతంలో 428 మంది ఉండే పోయినసారి ఎన్నికలకు పోయినప్పుడు 2022 428 నుంచి అప్పుడున్న కార్యవర్గం, అప్పుడున్న వాళ్ళు శ్రీధర్ రెడ్డి అధ్యక్షుడు కదా, కార్యదర్శి వెంకట్ కదా, మిగతా యూనియన్ దాన్ని 591కి పెంచారు. దాన్ని 625 చేయాలని అటువైపు రమణ కానీ మిగతా వాళ్ళు ఐజే వాళ్ళు కోరారు. కోర్టు ఏం తీర్పిచ్చింది? 591 మందితోని మీరు ఎన్నికలకు వెళ్ళండి అని తీర్పిచ్చింది. కోర్టు తీర్పిచ్చింది. అంటే దే ఆర్ ఎలిజిబులా ఆర్ నాట్ ఎలిజిబులా? 591 మంది సభ్యులు అవుతారా కాదా? ఆ బైలా ప్రకారమే కోర్టు 591 మందితో ఎన్నికలు పోయింది. మరి ఆ బైలా ప్రకారము 2 సంవత్సరాలల్లా మీ టర్మ్ అయిపోతుంది, మరొక 3 సంవత్సరాలు 3 నెలలు మీరు అడహక్ పాలన ఏంది కమిటీ యూనియన్లతోని 5 సభ్యులతోని ఒక కమిటీని ఏమన్నారు, ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తుందని బైలాలు ఉంటుంది. ఆ బైలాను పట్టించుకోరు, దేన్ని పట్టించుకోరు. కానీ ఆ బైలా ప్రకారం 591 మందితో ఎన్నికలు జరుగుతాయి. మరి ఇంకెందుకు సార్ ఆ బైలా? అసలు చెప్తానా, బైలాను అనుసరిస్తే బైలా, ధిక్కరిస్తే లానే లేదా? అదే ఇప్పుడు జరుగుతున్నది, అక్కడ లా లేదు. ఇప్పుడు మొన్న కేశవమూర్తి సార్ అడిగినప్పుడు కూడా 150 మంది అనర్హులు ఉన్నారు అనేసి అన్నారు. నిజంగా ఎవరు సార్ ఆ అనర్హులు? వాళ్ళని చూడమనమ్మా. 150 మంది అనర్హులు ఉన్నారు అన్నారు కదా, మరి 591 మందికి ఎన్నికలకు పోండి కోర్టు ఎందుకు ఇచ్చింది? మీరు ఎందుకు పోయింది? మరి మీరు ఎన్నికలు బైకాట్ చేసి ఎందుకు చెప్తున్నారు? బైకాట్ చేసి పోనుంటారు కదా, ఎన్నికలను బైకాట్ చేసి పోనుంటారు. మరి 591 మందికి స్వీట్లు ఎందుకు పంచుతాను? 591 మందికి అంటే దసరా నాడు కేవలం వాళ్ళ ఏమంటారు దసరా పండుగ నాడు వాళ్ళ కమిటీ మాత్రమే లబ్ధి పొందింది, 591 మంది లబ్ధి పొందలే. పండుగలకు న్యూ ఇయర్లకు స్వీట్ బాక్సులు ఇస్తావు కదా 591. ఆయనకు నచ్చిన వాళ్ళకే కార్డులు ఇస్తాను. ఫోన్ చేసి అన్న నీ కార్డు తీసుకోపో, అన్న నీ అది. అంటే ఎవరిని తీసేస్తున్నారో వాళ్ళని ఇంతమందిని ఇలా తీసేసాము, సో కారణం ఇది, రీజన్ అనేది ఎందుకు బోర్డు పెట్టట్లేదు? అది ఎంత మందిని తీసేసినాం అనేది కార్యవర్గానికే తెలియదు.